హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చేపల కూర మా ఇంట్లో ఎలా వండుకుంటున్నానో చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా చాలా రకాలుగా వండుకుంటారు, రకరకాలుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వండుకుంటారు. నేనైతే ఇలా వండుతానండి చేపల కూర. నాకు ఇలా అంటే చాలా 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 ఇష్టం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చేపల కూర. ఇది నా స్టైల్లో చేపల కూర అండి ఇది. ఇంకా మా ఆయన బయట చేసి తీసుకొచ్చాడు చేపలు. ఈరోజు ఆదివారం, సండే స్పెషల్ అండి. తర్వాత ఏంటంటే నేను పుట్టి ఒక 24 ఇయర్స్ నేను చేపలు తినలేదు, నేను ముట్టలేదు. ఎందుకంటే నేను అసలు చేపలు పుట్టిన తర్వాత నేను అసలు తినటమే నాకు తెలియదండి. నేను ఎప్పుడు తినే చికెనే తప్పటి ఇంక రెండేది ఏది మేము తినేవాళ్ళం కాదు. అలాగే నేను ఒకరోజు తప్పని పరిస్థితిలో ఒకరోజు చేపల కూర తిన్నాను నేను. ఆ రోజు తప్పని పరిస్థితి, బట్ ఆ రోజు తిన్నాను. ఇప్పటికి నా ఆల్ టైమ్ ఫేవరెట్. అప్పటి నుంచి ఇప్పటికి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే నాకు చేపల కూర. నాకు చేపల కూర వండుకుంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. నాకు అయితే చేపల పేర్లు కూడా తెలియదండి, ఇది ఏ చేప తెలియదు. కానీ మేము ఎప్పుడు ఇదే తింటాం. ఇంకా రెండో చేప ఏది మేము మా ఇంట్లో ఎవరైనా తినము. ఇంకా ఇక్కడైతే నేను ఉప్పది వేసేసుకుని నీట్గా చేపలు కడిగేసుకున్నానండి. ఇంకా లోపల చేపల అనేది ఉంది కదని చెప్పేసి ఇలా నల్లగా ఉంటుంది కదా చేప లోపల, అది నీట్గా తీసుకుంటున్నాను నేను. నాకు చేపలు చేయటం కూడా రాదు, చేపలు తినటమే తక్కువ. నేను ఇప్పుడు ఒక 5 ఇయర్స్ నుంచి నేను తింటున్నాను అంతే. నాకు చేపలు చేయటం కానీ అలా ఏం తెలియదు. ఇవ్వండి కొంచెం లైట్గా ఉప్పేసి కడుక్కోవడం మాత్రం తెలుసు, చేసుకుంటాను నేను. ఇంక ఇక్కడైతే నీట్గా తెల్లగా కడిగేసుకున్నాను చేప ముక్కలు అయితే. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పావుగంట పక్కన పెట్టేసుకుంటాను నేను. మంచిగా ఉప్పు కారం పడితే టేస్ట్ బాగుంటుంది కదా చేప ముక్కలకి అని చెప్పేసి నేను పక్కన పెట్టుకుంటాను నేను ఇలా చేసి. ఇంక పక్కన పెట్టేసాను చేపల ముక్కని. ఇంకా చింతపండు నానబెట్టుకుందామని చెప్పి నానబెడుతున్నాను నేను. ఇదిగోండి, నాకు కొంచెం పులుపుగా అంటే ఇష్టం. నాకు మీకు టేస్ట్ తగ్గట్టుగా మీకు ఎంత చింతపండు కావాలంటే అంత వేసుకోండి, తక్కువైనా వేసుకోండి, ఎక్కువైనా అది మీ ఇష్టం. అది నాకు సరిపడగా నేను వేసుకున్నాను నేను. ఈలోపు చేపల ముక్క నానలేపు చింతపండు కూడా నానుతుంది కదా అని చెప్పి ఇంక ఈ గ్యాప్లో నేను ఏం చేస్తున్నానంటే ఉల్లిపాయ టమాటాలు, ఈ అల్లం వెల్లుల్లిపాయలు శుభ్రం చేసుకుంటున్నాను నేను. కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ టమాటాలు కూడా. ఈరోజు ఏంటంటే నాకు ఎక్స్ట్రా పని ఒకటి ఉంది. ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఉంచుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఈరోజు మాత్రం నాకు అయిపోయింది, నా బ్యాడ్ లక్ అది. ఇంకా ఉల్లిపాయలు ఇంకా టమాటాలు కట్ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇంకా కట్ చేసాను ఉల్లిపాయ టమాటా కొత్తిమీర అయ్యి. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా రెడీ చేసేసుకున్నాను మసాలా ముద్ద కోసమని నేను. ఇంకా దాంట్లో నేను ఏం వేసుకుంటున్నాను అంటే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, అలాగే కొంచెం మసాలాలు వేసుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇంక ఇక్కడ అయితే అయిపోయింది. మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువగానే ఆడుకొని పక్కన పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో, ఒక నెల రోజులు సరిపడా. ఎప్పుడో ఇంతే నేను, నెల రోజుల పక్కన కొంచెం వేసుకొని వస్తుంది. ఇంకా అయితే మిక్సీ అయిపోయింది అది కూడా. ఇంక ఇక్కడైతే నేను నూనె వేసేసుకుంటున్నాను నేను. కొంచెం ఆవాలు, కొంచెం బిర్యానీ ఆకు ఉంటుంది కదా కొంచెం వేసుకున్నాను. ఆవాలు కొంచెం చిట్పట్లు ఆడేలాగా మనం ఉంచుకోవాలి. ఇదిగోండి కొంచెం ఎలాగైనా చేపల కూరకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, నేను తర్వాత వేసుకుంటాను. కొంచెం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ కూడా ఫ్రై అయ్యాక కొంచెం టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు పైన వేస్తాను నేనైతే, కలపను. కొంచెం ఉప్పు టమాటా ముక్కలు మీద ఉంటే కొంచెం మెత్తగా అవుతాయి, ముక్క కాకుండా కొంచెం మెత్తగా అవుతుంది అని చెప్పేసి. ఇంకా మనకి ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలో అంత వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకోసారి మూత పెట్టుకోవాలి. ఈలోపు నేను చింతపండు రెడీ చేసుకుంటున్నా. పులుపు నేను నానబెట్టాను కదా ఇందాక, ఆ చింతపండు రెడీ చేసేసుకుంటున్నాను నేను. చింతపండు కూడా రెడీ అయిపోయింది పులుపు. ఇంక ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా మన టేస్ట్ తగ్గట్టుగా మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నాకు ఇక్కడ ఎంత కావాలంటే అంత కారం, పసుపు, కొంచెం ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కారం ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక కొంచెం చేపల ముక్కలు ఉప్పు కారం పసుపు అది వేసుకుంటాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే మసాలా మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం పులుపు వేసేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలంటే అంత చేపల పులుసు వేసుకోవాలి. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఇంకా అలా చింతపండు పులుపు వేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని కొంచెం మరుగుతుంది కదా, అలాంటప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి ఇదిగోండి ఇప్పుడైతే మరుగుతుంది కదా చేపల పులుసు. ఇప్పుడు నేను ప్లేట్ ఓపెన్ చేసి నాకు ఎన్ని చేపల ముక్కలు కావాలంటే అన్నీ వేసుకుంటున్నాను నేను. ఇంక ఇలా మరగాలన్నమాట చేపల పులుసు. ఇదిగోండి నేను ఇక్కడ ముక్కలు వేసేసుకుంటున్నాను నేను. ఇందులో చూపించలేదు
కరివేపాకు వేసుకున్నాను నేను. చూపించడం మర్చిపోయాను నేను. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది అనుకుంటారు చేపల పులుసులో కరివేపాకు ఏంటని. కాదు, నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ట్రై చేసి చూడండి. ఇంక ఇక్కడైతే ముక్కలు కూడా వేసేసుకున్నాను నేను. కొంచెం ఒక్కసారి కలుపుకొని జస్ట్ ఒకసారి మూత పెట్టేసుకొని తర్వాత మసాలా ఇది యాడ్ చేసుకుందాం, గరం మసాలా ఇది. నీట్గా స్లోగా కలుపుకోవాలి. ఇక్కడ ఇలా కలుపుతున్నానని ఇరిగిపోతాయి ముక్కలు అని అనుకోవద్దు. కొంచెం స్లోగా కలుపుకోండి. నేనైతే ఏంటంటే నేను ఎప్పుడున్నా నాకు ముక్కలు మాత్రం ఎప్పుడు ఇరిగిపోవు, మంచిగానే ఉంటాయి. ఇంకా మీకు ఇరిగిపోతాయని భయం వేస్తే కొంచెం స్లోగా కలుపుకోండి. కనపడుతుందా కరివేపాకు నేను ఆల్రెడీ వేసాను దాంట్లోన. ఇంకంతేనండి. ఇంకా చేసుకున్నాక మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే అవి మంచిగా ఉడుకుతాయి. ఇంకా సరేలే కాసేపు ఒక 5 నిమిషాలు అయింది కదా చూద్దామని చెప్పి నేను వెళ్ళి కలుపుతున్నానండి చేపల కూరని. ఇదిగోండి, ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి నీట్గా. ఇంకా ఇక్కడ ఎలాగో ఉడుకుతుంది కదా, ఇంకా అయిపోవచ్చింది కదా. ఇంకా మనకి ఇక్కడ ఉప్పు కారం చూసుకోవాలి. మనకి ఎంత ఉప్పు కావాలంటే అంత వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం. మూత పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు దింపేసే ముందు ఒక 5 నిమిషాల ముందు కొంచెం గరం మసాలా, చేపల మసాలా అయినా పర్వాలేదు, గరం మసాలా అయినా పర్వాలేదు, మన ఇష్టం అది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా నేను వేసేసుకున్నాను. మూత పెట్టేసుకోవడమే ఇంకొక 5 నిమిషాలు అంతే. ఇదే అండి నా స్టైల్లో చేపల పులుసు. నాకు ఇలా అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. నాకు వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటే నాకు చాలా ఇష్టం నాకు. ఇంక నేనైతే ఇలా వండుకుంటా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలన్నా చాలు, అయిపోద్ది. గ్యాస్ కట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే వంట అయిపోయిందంటే గ్యాస్ కట్టేసాను. ఇంక నేను పెట్టుకొని తింటాను. చాలామందికి చల్లారితే ఇష్టం, బట్ నా టేస్ట్ ఏమో ఇలా వేడివేడిగా తింటాం, నా టేస్ట్. ఇదే అండి నా చేపల కూర నా స్టైల్లో. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా బ్లాగ్ అండి, సండే స్పెషల్. బాయ్.